కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ విధానాలతో పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తలాతోకలేని నిబంధనలతో రైతులంతా పరేషాన్ అవుతున్నారని మండిపడ్డారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేసే నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గం బలిదిపల్లి ఎస్ఎస్పీ జిన్నింగ్ మిల్ను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. ప్రభుత్వాల తీరును ఎండగడుతూ రైతులకు మద్దతుగా ధర్నాలో కూర్చున్న నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాహకం రైతులకు శాపంగా మారింది. 3-4 రోజుల నుంచి కూడా రైతులంతా కాటన్ మిల్లుల వద్ద పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఎప్పుడు కొనుగోలు చేస్తారా అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు సీసీఐ నిబంధనలతోటి ఇప్పటికే రైతన్న చిత్తవగా కాటన్ మిల్లుల బంద్తోటి రైతన్న కాటన్ మిల్ల వద్ద ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఈ పోరుబాటలో బలిదిపల్లి వద్ద ఉన్నటువంటి కాటన్ మిల్ వద్ద మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రైతులకు మద్దతుగా కూర్చొని నిరసనకు దిగారు. పత్తి కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? సీసీఐ ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తా ఉంది? ఒకటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడం. సమన్వయం సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ప్రభుత్వం మొత్తంగా రైతాంగ పక్షాన రైతాంగ ప్రయోజనాల కోసం ఆలోచించకపోవడం. ఇప్పుడు సీసీఐ పెట్టినటువంటి నిబంధన ప్రకారంగా 7 క్వింటాళ్లు మాత్రమే ఒక రైతు తీసుకురావాలి. దానికి స్లాట్ బుక్ చేసుకుంటే 3 సార్లే స్లాట్ బుక్ చేసుకోవాలి, అంతకంటే ఎక్కువ సార్లు బుక్ చేసుకోవద్దు. ఇది తలాతోకాలైనటువంటి నిబంధన. రైతు ఎంత పండిస్తే అంత తీసుకోవాలి నువ్వు, కానీ 7 క్వింటాల కంటే 7 క్వింటాల కంటే ఎక్కువ పండి వద్దా రైతు? పండింది ఏం చేయాలి? గంగల పోయాలా? అంటు పెట్టాలన్నా? దిక్కుమాల నిబంధన దాంతో వచ్చేదేంది? రైతులకు కలిగే ప్రయోజనం ఏంది? కాబట్టి 7 క్వింటాల నిబంధన సీసీఐ అయితే పెట్టిందో అది తెలివితక్కువతనం, తక్షణం విరమించుకోవాలి. అదేవిధంగా ఇంపోర్ట్ డ్యూటీ 11% ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. ఈ పత్తిని విదేశాల నుంచి, ఆస్ట్రేలియా నుంచో, బ్రెజిల్ నుంచో, చైనా నుంచో, అమెరికా నుంచో దిగుమతి చేసుకుంటాయి వివిధ దేశాలు. మన పత్తి మనకు సరిపోగా మనం ఇంకా ఎగుమతి చేయడానికి అనువుగా ఉంది. ఇటువంటి టైంలో విదేశాల దిగుమతి చేసుకోవడానికి మీరు దిగుమతి సుంకాన్ని తీసేస్తే ఇలా దేశంలో ఉండే రైతుల గొంతుకొచ్చినట్లే కదా. ఒకనాడు 6 లక్షల ఎకరాల్లో మాత్రమే పండినటువంటి పత్తి తెలంగాణలో ఇలా 50 లక్షల ఎకరాలు, ఒక దశలో 60 లక్షల ఎకరాలు కూడా పండింది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. 10, 12, 15, 20 క్వింటాల దాకా పండించే రైతులు ఉన్నారు. కొన్ని చోట్ల ఆదర్శ రైతులు 22, 23 క్వింటాలు కూడా పండించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి తలాతోకా లేనటువంటి నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ పంట పండించిన రైతులు ఏ కష్టం పడుతుందో వీళ్లకు ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని దాని మీద సోగి లేదు, అవగాహన లేదు. జిన్నింగ్ మిల్లులకు సంబంధించి వీళ్ళని ఎట్లా ఇబ్బంది పెడుతుంది సీసీఐ? వీళ్ళు ఎందుకు బంద్ చేస్తా ఉన్నారు? ఏం చెప్పారు ఇప్పుడు మీరు మాట్లాడారు? డిమాండ్స్ న్యాయబద్ధంగా ఉన్నవే, ప్రభుత్వం చర్చలు చేసి పరిష్కారం చేయొచ్చు. ముందు కొనుగోలు జరిపించమనండి. వాళ్ళతోనే ఉండేటువంటి వాళ్ళు జిన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళతోనే మాట్లాడుకోవచ్చు. వాళ్ళని సమ్మె విరమింపజేసినట్లు మాట్లాడుకోవచ్చు కదా. రైతులను ఎందుకు ఆపాలి? సీసీఐ జిన్నింగ్ మిల్లర్స్ మధ్యలో ఉండేటువంటి ఒడంబడిక అయితే ఉందో అది వాళ్ళు తర్వాత కూడా సవరణ చేసుకోవచ్చు. ముందు కొనుగోళ్లు ప్రారంభించమని చెప్పాలి కదా. కొనుగోళ్లను ఎందుకు ఆపాలి? దానికోసం ఇప్పుడు జిన్నర్స్ ఏం కోరుతున్నారు? మా మధ్యలో వ్యత్యాసం చూడకండి. రాష్ట్రంలో ఉండేటువంటి 340 జిన్నింగ్ మిల్స్ ఏవైతే ఉన్నాయో పనిచేస్తున్నాయి, వర్క్ చేస్తున్నాయి, వీటన్నింటి దగ్గర కొనుగోలు కేంద్రాలు పెట్టండి. మీకు నాకు ఇద్దరికి జిన్నింగ్ మిల్ ఉంది, మీది కొనుగోలు కేంద్రం మీ దగ్గర పెట్టిన, నా దగ్గర పెట్టలే. ఆ వ్యత్యాసం ఎందుకు? ఆ వ్యత్యాసంతోనే లేని సమస్యలు వస్తున్నాయని వాళ్ళు అంటున్నారు. సహజమే కదా అది. ఒకవేళ మీకు ఏదైనా ఫలానా జిన్నింగ్ మిల్ బ్లాక్ లిస్ట్ లో ఉంది ఫలానా కారణం చేత అంటే అది వేరు, అది కేసు టు కేసు చూడండి. కానీ హోల్సేల్ గా మీకు బుద్ధి ఉన్న వాళ్ళకు కొనుగోలు కేంద్రాల నుంచి మిగతా వాళ్ళకి ఇవ్వకపోతానంటే మనం మధ్యలో మనం ప్రభుత్వమే పంచాయతీ పెట్టినట్లయిపోతుంది. కాబట్టి వాళ్ళ సమస్య వాళ్ళది, వాళ్ళకి మించి పెద్ద సమస్య రైతులది. మేము ఇలా రైతుల గురించి మాట్లాడుతున్నాం, జిన్నర్స్ కంటే కూడా. అయితే ప్రతిసారి రైతులు రోడ్డెక్కితేనే సమస్యలు పరిష్కరమయ్యేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ఎందుకు ఇట్లా ప్రభుత్వం రైతుల పట్ల కక్షపూరితంగా? ఒకటి, వాళ్ళకు వ్యవసాయం పట్ల కానీ రైతాంగం పట్ల కానీ ప్రేమ లేదు, అవగాహన లేదు. వాళ్ళకు ఫక్తు రాజకీయాలు, పదవి, ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళ స్వప్రయోజనాలు తప్పిస్తే రైతాంగ ప్రయోజనాలు వాళ్ళకు పట్టవు. పడితే బోనస్ కావాలని రైతు రోడ్డు ఎందుకు ఎక్కుతాడు? రుణమాఫీ కాలేదని రోడ్డు ఎందుకు ఎక్కుతాడు? కరెంట్ రాలేదని ఎందుకు ఎక్కుతాడు? యాసంగి నీళ్లు రాలేదని ఎందుకు ఎక్కుతాడు? కొనుగోలు కేంద్రానికి పోయినటువంటి వరిని ఇష్టారాజ్యంగా తరుగు పేరుతోన దోపిడీ చేసేటువంటి దానికి వ్యతిరేకంగా రైతు ఎందుకు ఎక్కుతాడు? వరి పంటను ఎందుకు అంటు పెడతాడు? పత్తిని ఎందుకు అంటు పెడతాడు రైతు? ఈ సర్కారు చక్కదనంగా ఉంటే
రైతులందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఇక జూబ్లీ హిల్స్లో వాళ్ళు చేసినటువంటి మనీ పవర్ మజిల్ పవర్తోనే గెలిచినటువంటి ఎన్నికతోనే మొత్తం రాష్ట్ర ప్రజలంతా కూడా వాళ్ళకి మళ్ళోసారి మీ పరిపాలన 2 ఏళ్ల పరిపాలన చాలా గొప్పగా ఉందని మాకు తీర్పిచ్చారని ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు. సిగ్గేకుండాలా అసలు ఇన్ని లక్షల మంది రైతులు ప్రతిరోజు రోడ్ల మీదకి వస్తున్నారు ఏదో ఒక కారణంతోన. ఇది సరిపోదు మీ ప్రభుత్వ పనితీరుకు ఉదాహరణగా. సిగ్గుపడాలి కదా, ఇటువంటివి ఎందుకు అవుతున్నాయో పరిష్కారం చేసుకోవాలి కదా. యూరియా చక్కగా అందక 2 నెలలు 2.5 నెలలు రైతులు రోడ్లెంబడి ఉన్నారు. అంతకు మించిన అవమానం ఏదైనా ఉంటుందా ఒక ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంలో? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీసీఐతోని మాట్లాడి వెంటనే జిన్నింగ్ మిల్లులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతులు రోడ్డెక్కే వరకు కూడా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టట్లేదని, వెంటనే ప్రభుత్వం పద్ధతి మార్చుకొని లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. విడిల్ శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా.